దొంగ ఎప్పటికైనా దొంగే. ఒక పార్టీలో ఉండటం, మరో పార్టీకి భజన కొట్టడం. ఎస్, చాలా రోజులుగా చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ ఎట్టకేలకు దిగొచ్చాడు. 3 ఏళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈ రఘురామకృష్ణంరాజు తాజాగా వైసీపీకి రాజీనామా చేస్తూ సంచలన లేఖ విడుదల చేశారు. రాజీనామా లేఖలో జగన్ను గజనీతో పోలుస్తూ ఈ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నాడు. నిజంగా ఎవరు గజనీయో, ఎవరు నిజమైన ప్రజల గుండెల్లో హీరోనో అది ప్రజలకు తెలుసు. వైసీపీ పార్టీ సొంత పార్టీ జగన్ జెండాతో గెలిచిన ఈ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గెలిచిన కొద్ది రోజులకే మొదట రెబల్గా మారి జగన్కు వ్యతిరేకంగా నానా రచ్చ చేస్తూ వచ్చాడిన. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్కు తాజాగా పంపించారు. ఇక ఇష్టం వచ్చినట్టుగా మొదటి రోజు నుంచి కూడా మాట్లాడుతూ పోతున్న వ్యక్తి ఈ రఘురామకృష్ణంరాజు. ముఖ్యమంత్రి గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో గెలిచిన వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఒక్కసారి కూడా గెలిచినప్పటి నుంచి కూడా నియోజకవర్గంలోకి అడుగు కాదు కదా, రాష్ట్రంలోనే అడుగు పెట్టకుండా ఈ వ్యక్తి ఢిల్లీలో కూర్చొని జగన్పై బాణాలు సంధిస్తూ తెలుగుదేశం పార్టీతో లోపాయికారతనంతో లోపల ఒకటి బయట ఒకటి అన్నట్టుగా నడిపిస్తూ వచ్చాడు వ్యవహారం అంతా కూడా. నీతి నిజాయితీ అంటూ డైలాగులు కొట్టే ఈ వ్యక్తి కనీస విలువలు కూడా లేకుండా ముఖ్యమంత్రిని దారుణంగా దూషించారు. జగన్ జైలుకి వెళ్ళాలి అంటూ ఏకంగా కోర్టులకు వెళ్ళి కేసులు పెడుతూ ఇక్కడ అక్కడ అనేది కాకుండా చాలా వరకు ఈయన రచ్చ చేశాడు. ఎంత చేసినా ఎప్పుడే కానీ నిజమే గెలుస్తుంది, నిజాయితీ నిలబడుతుంది. అల్టిమేట్గా అదే జరిగింది. ఎప్పటి నుంచో నీకు దమ్ముంటే రాజీనామా చేయండి అని వైసీపీ నాయకులు ఈయన అంటున్నా కూడా ఇదిగో ఇప్పటిదాకా ఎన్నికలు వచ్చేదాకా కూడా చేయలేదు. నువ్వు తెలుగుదేశం పార్టీ మనిషివయ్యా అని గట్టిగా వైసీపీ వాళ్ళు అంటుంటే కాదు అని ఎప్పుడు చెప్పలేదు ఈ రఘురామ. ఇక తాజాగా మాత్రం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానంటూ ఇప్పుడు ఈ రెబల్ ఎంపీ కృష్ణంరాజు చెబుతున్నాడు. మొదటి నుంచి నువ్వు చంద్రబాబు మనిషి అని అందరం అంటున్నాం కదయ్యా, ఇప్పుడు వచ్చేదో నువ్వు ఏదో టీడీపీలో భావిస్తున్నా టీడీపీలోకి పోతున్నా అంటావు. నువ్వు ఇన్ని రోజులు ఒక దొంగ మాదిరిగానే టీడీపీలో వెనక ఉండి నడిపించావు. ఎల్లో మీడియాకు ఒక బాసటగా నిలుస్తూ రోజుకు లైవ్లు ఇస్తూ రచ్చ లేపావు. ఇదంతా కూడా కావాలని చేసిందే. ఎట్టకేలకు నువ్వు జగన్కు ఏ మాదిరిగా భయపడ్డావో అందరం చూసాం. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా అడుగు కూడా పెట్టనివ్వలేదు నిన్ను. మరి నువ్వు అంత మంచోడు అయితే నీ ప్రజలు నీకు ఎందుకు మేలు చేయరు? అంత మంచోడు అయితే నువ్వు ఎందుకు నీ నియోజకవర్గంలో ఒక్క పర్యటన కూడా చేయలేదు ప్రజల కోసం? ఎందుకయ్యా నర్సాపురం ఎంపీగా భావిస్తావు? ఇంకా అందుకే రాజీనామా చేయని ఎప్పుడు అడిగినా ఎన్నికలు వచ్చేదాకా చేయని ఈ వ్యక్తి ఇప్పుడు చేస్తున్నాడు. ఇక చేస్తూ ఈ వ్యక్తి మరోసారి రెచ్చిపోయాడు. గజనీ లాంటి మనస్తత్వం కలిగిన మీతో కలిసి తాను పని చేయలేనని లేఖలో తీవ్రంగా మాట్లాడాడు. ఎవడు గజనీయో, ఎవడు మూర్ఖుడో, ఎవడు బిచ్చగాడి మాదిరిగా పక్కవాడి సంఖ ఎవడు నాకాడో ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఒక వ్యక్తి పొత్తు లేకుండా సింగిల్ ఎజెండాతో ప్రజల గుండెల్లో దేవుడిగా నిలబడుతూ ఎంతమంది కూటములు కలిసి వచ్చినా నేను ఒక్కనే నిలబెడుతున్నా అంటున్నా ఆయన ముందు నువ్వు ఎంత బచ్చా. నువ్వు గజనీ అంటావు, ఇంకోటి అంటావు. నీ నాలుకకు ఒక అద్దు లేదు, నీకు పొగరు ఎక్కువ. నీకు అసలు ఏ అహంకారం ఏ స్థాయిలో ఉందంటే ఎంత దాకైనా దూషిస్తూనే పోతావు. మరి పోతే ఊరుకోవాలా చూస్తూ. కానీ ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకున్నారయ్యా, నిన్ను వదలరిక ఈ ఎన్నికల్లో చూసుకో అంటున్నారు చాలామంది. ఏదేమైనా దుర్మార్గుడికి అంతం మొదలైంది.